కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు మహిమ కన తండ్రి మంచి వ్యవసాయకుడు మహితోటల మరమక్కలు కనిపించాడు నీకు పూత జాతి కాక ఆత్మశుద్ధి ఫలములు ఈ తండ్రి నిలువ చేయు నిత్య జీవనిధులు నీకు పూత జాతి కాక ఆత్మశుద్ధి ఫలములు ఈ తండ్రి నిలువ చేయు నిత్య జీవనిధులు అనంతమైన ఆత్మబంధు అమరశుకాశంకులు అనంతమైన ఆత్మబంధు అమరశుకాశంకులు అనుకూల సమయమిదే పోయు పరమ పూతలు అనుకూల సమయమిదే పోయు పరమ పూతలు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడే మహితోటల మరమక్కలు నాటించాడు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడే మహితోటల మరమక్కలు నాటించాడు. మంచి ఫలములు పండాలని నీ నుంచి ఆయన ఎదిరి చూస్తున్నాడు. నువ్వు మంచి ఫలములు పండకపోతే ఆయన ఒక రోజు నీ యొద్దకు వస్తాడు. అయ్యా, నేను నరమొక్కలు నాటించాను, నేను విత్తనం వేశాను, మంచి చెట్టు పెరిగింది, అది పూతకొచ్చింది, తాతకొచ్చింది, ఫలములు కాస్తున్నాయి, నేను వెళ్ళి ఆ ఫలములను తినాలని ఆశతో ఒక రోజు ఆ చెట్టు దగ్గరికి వస్తాడట. ఆ చెట్టు దగ్గర మంచి ఫలములు లేకపోతే ఏం చేస్తాడు కదండి? ఒకరోజు యేసుప్రభు అదే మాట చెప్పాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు దగ్గర అంజూరపు ఫలములు అది కాయలేదు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఆ అంజూరపు చెట్టు దగ్గర దాని దగ్గర ఏమన్నా ఫలములు వెతుకుతాయేమని చెప్పి వచ్చినప్పుడు దాని దగ్గర ఒక్క ఫలము కూడా లేదట. అంజూర చెట్టు దగ్గర చూశాడు, అయ్యో, ఈ చెట్టు దగ్గర ఒక్క ఫలము కూడా లేదే, నేను తిందామనుకున్నాని, కానీ ఈ చెట్టు దగ్గర ఫలములు లేవని, అది వెన్నటికి నీ ఫలములు కాయకుందుగాకని చెప్పించాడు. అంటే దేవుడు ఆకలి తీర్చవలసిన బాధ్యత మనకున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూశారండి? ఇచ్చిన భాగం చూశారా? మత్తయి సువార్త 21వ అధ్యాయం తీయండి. ఇప్పుడు ఉదయమందు, మత్తయి సువార్త 21:18, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూసి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. చెట్టు అనగానే మనల్ని పోల్చాడు. మనమే చెట్లమే. నీవు ఒక అంజూరపు చెట్టు, నీవు ఒక ద్రాక్ష చెట్టు, నీవు ఒక ఒలీవ చెట్టు. చెట్టుతో పోల్చాడు కొన్ని సందర్భంలో ప్రభు. ఆ చెట్టు దగ్గరికి వచ్చాడట, ఆకలి. చెట్టు దగ్గరికి వస్తే ఆ చెట్టు దగ్గర ఒక్క ఫలము కూడా లేకపోయింది. మనకేమో ఆకలి వేస్తుంది. ఆ చెట్టు దగ్గరికి చూసినప్పుడు ఒక్క ఫలము కూడా లేకపోతే తన దగ్గర చూసిండు, ఇక నువ్వెన్నటికి నీ కాపు కాయకూడదు అని చెప్పించాడు. మరి నువ్వు చెప్పించబడే విధంగా ఉంటావా? పండ్లు కాసే విధంగా ఉంటావా? చెప్పండి.
నీ దగ్గరికి యేసయ్య వచ్చినప్పుడు ఫలములు కాయాలి, నీకు ఫలములు ఉండాలి నీ దగ్గర. ఆ ఫలములు నీ దగ్గర ఉంటేనే యేసయ్య నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసి సంతోషపడతాడు. నేను పెట్టిన నా చెట్టు కాపుకొచ్చి కాయలు కాచి పండ్లు పండుతుంది, చక్కటి ఫలములు నేను భుజించడానికి నా ఆకలి తీరుస్తుంది నా చెట్టు అనుకుంటాడు. అప్పుడు ఆ చెట్టును చూసి ప్రభు చాలా సంతోషపడతాడు. అదే చెట్టు మనమందరం కూడా చెట్ల వలె ఉన్నాము. నరముక్కలు నాటించాడు ఒక రోజు. ఆదాము మొదలుకొని ఆదామును భూమి మీద సృజించి అవ్వమ్మను సృజించి వారి ఇరువురి ద్వారా భూమి మీద నరమొక్కలు అనే మొక్కలను నాటిస్తున్నాడు. ఈ నరమొక్కలను నాటిస్తున్నటువంటి ఈ చెట్లు ఫలించక లేకుండా ఉంటున్నాయట. ఆయనేమో మంచి ద్రాక్ష తోట వేస్తే ఆ ద్రాక్ష తోట కాస్త మంచి ఫలములు ఫలించకుండా కారు ద్రాక్షలు కాసిందట. ఒకరోజు ఆ చెట్టును చూసి ఏడుస్తున్నాడు యేసయ్య. అడుగుతున్నాడు, ప్రజలను అడుగుతున్నాడు, అయ్యా నేను మంచి ద్రాక్ష తోట వేశాను, నేను మంచి ఫలములు ఫలించాలని చూశాను, కానీ వారు కారు ద్రాక్షలు కాయించింది, దానికి కారణం ఏంటిది అన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోకి రండి. దేవుని పిల్లలారా, దేవుడు మంచి సందేశాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ దినమున యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో చూసినట్లయితే, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారిని గూర్చి పాడెదను వినుడి. సత్వగల భూమి మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూస్తుండెను, కానీ అవి కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చుడని మిమ్మును వేడుకొనుచున్నాను అన్నాడు. నేను మంచి ద్రాక్షలే వేశాను, కానీ అది కారు ద్రాక్షలు కాశాను. కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు, చేదు పండ్లు కాశారు. ఈ చేదు పండ్లు ఎవరైనా తింటారా? మనం తింటామండి చేదు పండ్లను? ఎవరైనా మనము ఒక చేదు పండ్లను కోరుకొని తింటామా? మనుషులమైన మనమే చేదు పండ్లు తినకపోతే ఆ సృష్టికర్త అయిన దేవుడికి చేదు పండ్లు తింటాడా? తినలేడు కదా. కనుక ఆయన మంచి ద్రాక్షనే వేశాడు, మంచి తోటనే వేశాడు. సత్వ గల భూమి మీద ఆయన చక్కటి ద్రాక్ష తోట నాటించాడట. కానీ ఆ ద్రాక్ష తోట ఫలించాలని నేను ఎదురు చూశాడు. ద్రాక్ష చెట్ల దగ్గరికి వచ్చి, అయ్యా ఈ తోట చాలా అభివృద్ధి కావాలి, ఈ యొక్క ద్రాక్ష తోట అభివృద్ధి అయి పూతలు పూసి వాసన వచ్చి మంచి చక్కగా కాపు కాసినప్పుడు ఆ కాపు నేను సంతోషపడతాను, నేను అని తినడానికి నాకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభు అనుకుని చక్కటి ద్రాక్ష తోటను వేస్తే ఆ ద్రాక్ష తోట కాస్త మంచి ఫలములు ఫలించకుండా చెడ్డ ఫలములు ఫలించిందట. చెడు కాయలు కాసింది. అడుగుతున్నాడు, ఓ ఇశ్రాయేలు వారులారా, నా ద్రాక్ష తోట విషయంలో మీరు నాకు తీర్పు తీర్చండి, న్యాయం చేయండి. ఎందుకు ఇది కారు ద్రాక్షలు కాయడానికి గల కారణం ఏమిటి అన్నాడు. కారు ద్రాక్షలు కాసేసితో చూసింది ఈరోజు మానవునికి. దేవుడు మానవుణ్ణి పరిశుద్ధంగా సృజించాడు, దేవుని పోలికను సృజించాడు, సత్యవంతుడుగా సృజించాడు, న్యాయవంతుడుగా సృజించాడు, యథార్థవంతుడుగా సృజించాడు, పాపము లేనివాడుగా సృజించాడు, దేవుని స్వరూపములో మానవుని సృజించాడు దేవుడు.
కానీ దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకములో ఉన్న దానిని చూసి మంచిగా ఉండవలసిన మానవుడు చెడిపోతున్నాడు చెడిపోతున్నాడు చెడ్డవాడుగా తయారైతున్నాడు. దానికి కారణం ఏమై ఉన్నది అంటే దేవుణ్ణి మర్చిపోతున్నాడు మానవుడు. ఈ లోకం వైపు చూస్తున్నాడు, లోక ఆశల వైపు చూస్తున్నాడు, ఈ లోక సుఖాల కొరకు చూస్తున్నాడు, లోక భాగ్యాల కొరకు చూస్తున్నాడు. కనుక లోకములో ఉన్నదంత ఏంటిదట? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము అన్నాడు. ఈ లోకములో ఉన్నదంత ఏంటిది? మొదటిది మానవునికి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపుటంబము. చూడండి, ఆ వచన భాగము మీరే మీకు తీసుకొస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ మొదటిది, రెండవది నేత్రాశ, మూడవది జీవపుటంబము అన్నాడు. ప్రతి మానవుడు ఈ లోకంలో ఏమి చేయిస్తున్నాడంటే తన శరీరము సుఖముగా ఉండాలని, శరీరము ఆనందంగా ఉండాలని, ఈ శరీర ఆశలు తీర్చుకోవడం కొరకు బ్రతుకుతున్నాడు. ఈ శరీర కోరికలు తీర్చుకోవడం కొరకు బ్రతుకుతున్నాడు. తర్వాత నేత్రాశ. ఈ కన్నులు చెడ్డవుగా ఉన్నాయి. చాలా మంది కన్నులు చెడిపోయిన కన్నులు కలిగి ఉన్నారు. ఈ కన్నులు చెడ్డవాటిని మాత్రమే చూస్తున్నాయి, కానీ మంచి వాటిని చూడడం లేదు. దేవుణ్ణి చూసే కన్నులు లేవు మానవునికి. ఈ లోకములో ఉన్న చెడును చూసే కన్నులు మాత్రమే ఉన్నాయి. ఆ చెడుని చూస్తున్నాము, చెడుని గ్రహిస్తున్నాము, చెడు చేయాలనుకుంటున్నాము. చెడ్డవాటి మీదనే మానవుని కన్నులు ఉన్నాయి తప్ప మంచి వాటి మీద మానవుని కన్నులు లేకుండా పోయింది. కనుక దేవుని యొక్క చిత్తము జరిగించకుండా మనుషుడు చెడ్డవాటిని చూస్తున్నాడు. ఈరోజు యవ్వనస్తులు చూడండి, సెల్లు చూసి సెల్లులో ఎన్ని రకాల చెడు చూస్తున్నారో, చెడ్డ కార్యాలు చూస్తున్నారు తప్ప మంచి కార్యాలు చూసేవారు లేరు. కనుక ఈ శరీరానికి దీపము కన్ను అన్నాడు. ఈ శరీరానికి దీపం ఏంటిదట? కన్ను. కన్నే ఈ శరీరానికి దీపం. ఈ కన్ను కాస్త మూసుకున్నాం అనుకోండి, ఈ లోకమంతా శూన్యమైపోతుంది. ఈ లోకమంతా శూన్యమైపోతుంది. ఈ లోకములో ఏమున్నదో మనకి ఏమి కనబడదు. కనుక ఈ దేహమునకు దీపము కన్ను అన్నాడు దేవుడు. ఆ కన్ను తేటగా ఉంటే నీకంత వెలుగుమయంగా ఉంటావు. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చెడిపోతుంది. కనుక నీ కన్ను పాపమునకు పడిపోతుంది, నీ శరీరము పాపం వైపు పరిగెడుతుంది. కనుక నీ కన్ను తేటగా ఉంటే ఈ దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది.
ఈ కన్ను కాస్త చెడిపోతే ఈ దేహం అంతా చెడిపోతుంది. యేసుప్రభు చెప్పాడు చూడండి ఆ మాటని. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనములో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనములో ప్రభు మన కన్నుల గురించి మాట్లాడుతూ ఓ చక్కటి మాటని ఇక్కడ మనకు తెలియజేశాడు. అందరు తీశారండి. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడు. చూసారండి, నీలో ఉన్న వెలుగు చీకటిమయమైపోతే ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని సంగమా, నీవు మంచి ఫలములు ఫలించాలని ప్రభువు చూస్తున్నప్పుడు ఆయనకు మంచి తోట వేసి ఆ తోటలో మంచి ద్రాక్ష చెట్టును నాటిస్తే ఆ ద్రాక్ష చెట్టు కాస్త మంచి ఫలములు ఫలించకుండా చెడ్డు ఫలములు కాసి కారు ద్రాక్షలు కాసాయి. ఆ కారు ద్రాక్షలే చెడిపోయిన మానవుడు. వారి కన్నులు కాస్త మూయబడిపోయాయి. వారు శరీర సుఖాన్ని కోరుకుంటున్నారు, నేత్రానందములు పొందుతున్నారు. కన్ను చెడ్డదైపోయింది. ఆ కన్ను చెడ్డదైపోతే ఆ కన్నుతో పాటు మన దేహం అంతా చీకటిమయమైపోతుందట. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమవుతుంది అన్నాడు. ఈ రోజు నీ కన్ను తేటగా ఉన్నదా? ఈ రోజు నీ కన్ను ద్వారా నువ్వు పరిశుద్ధమైన దేవుణ్ణి చూడగలుగుతున్నావా? దేవుణ్ణి చూడలేని కన్నులు మానవునికి వచ్చాయి. దేవుడు ముఖాముఖిగా దేవుణ్ణి దర్శించడానికి, దేవుని చూడడానికి మానవుని కన్నులు మూసుకుపోయాయి. ఎవరు మానవుని కన్నులను మూసేశారంటే ఏదైనా తోటలోనే దుష్టుడైన అపవాది మానవుని కన్నుని మూసేశారు. పండు తిన్న మరుక్షణమే మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెట్లు ఎరిగిన వారి దేవతల వలె ఉందురనియు అపవాది మాట్లాడాడు అవ్వమ్మతో. అవ్వమ్మా, ఈ పండు తినవద్దని దేవుడు చెప్పాడా? అవును, తినవద్దన్నాడు. కానీ ఆ పండు తినములు ఏం జరిగే తెలుసా నీకు? మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని చెప్పాడంట. అబద్ధం చెప్పాడు. దేవుడేమో ఆ పండు తింటే చచ్చిపోతావు ఆదామని ఆదాంతో చెప్పితే ఈ అపవాది వచ్చి నీ కన్నులు తెరవబడతాయి అంటే, వారు అంతకుముందు కన్నులు లేవా? అంతకుముందు వారికి ఏ కన్నులు ఉన్నాయి? వారి కన్నులు వెలుగుమయమై ఉండి వెలుగుని చూస్తూ వెలుగునితో మాట్లాడుతూ ఆ దేవాది దేవుడైన వెలుగుని చూసి కన్నులు కలిగి ఉన్నారు. దేవుని స్వరమును వినే చెవులు కలిగి ఉన్నారు. దేవుని ఒక్క శరీరములో దేవుని స్వరూపములో సృజించబడ్డారు. కానీ ఆ అపవాది దుష్టుడు చీకటి అనేవాడు అక్కడికి వచ్చి ఆ పండు తిన్న మరుక్షణమే మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ మాట నువ్వు దృష్టిలో ఉంచుకోవాలని. ఎందుకు మానవుని కన్నులు మూయబడ్డాయంటే ఏదైనా తోటలోనే అపవాది మాట విని ఎప్పుడైతే అవ్వమ్మ పండు తిన్న మరుక్షణమే 3వ వచనం చదువుతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయం 3వ వచనములో అటు అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్టు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు సావరు, ఏలయనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెట్టులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు
దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన రమ్యమైనవై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను అన్న. చూపుటకు రమ్యంగా కనబడ్డదంట, అందం కనబడ్డదంట. మానవుని కన్నులు ఈ లోకంలో ఉన్న అందచందాల మీదనే దాని కన్నులు పెడుతున్నాడు. ఈ కన్ను పాపమునకు తీసుకెళ్తుంది మానవుని కన్నుని. కనుక ఆ కన్నులు ఎప్పుడైతే దేవుని మాట విని త్రోసివేసినప్పుడు, సర్పము మాట విని ఆ పండు తిన్నాడో, అపవాది మాట విని ఆ పండు తిన్నాడో, మానవుని కన్నులు ఆ కన్నులు మూయబడ్డాయి. దేవుణ్ణి చూసే కన్నులు మూయబడ్డాయి. అప్పుడు వచ్చేసింది వారిలోకి పాపము, వారిలోకి దుష్టుని యొక్క క్రియ చీకటి వచ్చేసింది. వారి కన్నులు మూయబడ్డాయి అన్నాడు. అందుకని దీనికి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఇహలోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేసెను అన్నాడు. చూడండి 2వ కొరింథీ పత్రిక 4:4లో మహిమ స్వరూపియగు దేవుని సువార్త అవిశ్వాసులైన వారి ప్రకాశింపకుండునట్లు చూసారండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రముల గుడ్డితనమును కలుగజేసెను అన్నాడు. మానవుడు గుడ్డివాడైపోయాడు. మనుషుడు పాపపు కన్నులు తెచ్చుకున్నాడు. మనుషుడు పాపపు దేహాన్ని తెచ్చుకున్నాడు. మనుషుడు పాపపు హృదయాన్ని తెచ్చుకున్నాడు. అంటే ఉంది కదండి, నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబము. జీవం అంటే ప్రాణం. జీవము కుటుంబము వచ్చేసింది అంటే పూర్తిగా మానవుడు సాతాను వశంలోకి వెళ్ళిపోయాడు. ఈ లోక సంబంధమైనటువంటి దుష్టుని వశంలోకి వెళ్ళిపోయాడు. ఈ లోకములో దుష్టుడు అనేవాడు ఒకడు ఈ లోకముల మీద ఆధిపత్యం వహిస్తూ ఈ లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఈ లోకాన్నంతా భూగ్రహాన్నంతా ఏలుతున్నాడు దుష్టుడు. ఇదంతా దుష్టుని వశంలో ఉన్నదన్నాడు. అందుకనే లోకమంతా ఎవరి వశంలో ఉందట? దుష్టుని వశంలో. దుష్టుడు అంటే ఎవరు? అపవాది వశంలో ఉంది అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి, 5వ అధ్యాయము 18వ వచనములో. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో యోహాను గారు మళ్ళీ రాస్తున్నాడు. లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబము ఈ 3 దుష్టుని సంబంధమైన చెప్పి ఈ 5వ అధ్యాయం 18వ వచనం చెప్తున్నాడు. లోకమంతా దుష్టుని వశంలో ఉన్నదన్నాడు. అందుకని చూడండి 5:18 దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుతుంది. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని వశమున ఉన్నదనియు ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును. ఈ లోకమంతా దుష్టుని వశములో ఉన్నది. లోకమంతా సాతాను వశములో ఉన్నది. సాతానుడు ఈ లోకం మీద అధికారి అయి ఉన్నాడు. ఈ లోకాన్నంతా తన గుప్పిట్లో పెట్టుకొని ఈ లోకములో మానవుణ్ణి పాపములో పడేసి గుడ్డివాడిగా చేసి శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబంలో వానికి ప్రేరేపిస్తూ మనుషుడు ఏమైనా శరీర సుఖాన్ని కోరుకునే విధంగా బ్రతుకుతున్నాడు. నేత్ర ఆశ కొరకే బ్రతుకుతున్నాడు.
నేత్రాలకు సంతోషం కలిగే విధంగా చూపిస్తున్నాడు. తర్వాత శరీరాన్ని సుఖాల కొరకు, బతకడం కొరకు, శరీర ఆశల కొరకు, మనుషుల్ని శరీర సంతోషం కొరకు ప్రేరేపిస్తున్నాడు. జీవపు డంబము అంటగా నీ యొక్క ఆత్మ దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా నరకానికి వెళ్ళే విధంగా నీ ఆత్మను చంపేస్తున్నాడు. ఆత్మ చచ్చిపోయిన స్థితిలో బలహీనమైపోయి ఉంది మానవుని యొక్క. ఆ వెలుగును చూడలేకపోతున్నాడు, వెలుగును తెలుసుకోలేకపోతున్నాడు, సత్యమును గ్రహించలేకపోతున్నాడు, నిజ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. వృద్ధివాడైపోయి చీకటిలో బతుకుతున్నాడు, చీకటిలో జీవిస్తున్నాడు, చీకటి కార్యములు చేస్తున్నాడు ఈ లోకములో. కనుక దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నేను మంచి ద్రాక్ష తీగలు నాటించాను భూమి మీద, వారు చెడ్డవారు గల చెడ్డ కాయలు కాయడానికి గల కారణం ఏంటి? వారు ఎందుకు కారు ద్రాక్షలు కాశారు అంటే దానికి కారకుడు అపవాది, దానికి కారకుడు దుష్టుడు. ఈ దేవుడు ఆ దుష్టుని ఈ లోకములో పడిన తర్వాత దేవుని స్వరూపములో సృజించబడిన మానవుని దేవుని పోలికలో నుంచి తప్పించి సాతాను వశములోకి తీసుకెళ్ళి ఈ లోకములో రకరకాల పాపపు కార్యాలు, నీచ కార్యాలు, దేవునికి విరోధమైన కార్యాలు మనుషుల ద్వారా చేయించుకుంటూ తను మానవుల ద్వారా గుణపరచబడాలని, తనకు తాను ఒక ఆరాధన జరగాలి, దేవునికి చెందవలసిన ఆరాధన దేవునికి చెందకుండా సాతానుకు గణపరచబడాలని మానవ జాతి అంతటిని చెడ్డవారుగా చేపించి పాపములో పడేపించి వేలిపోయినటువంటి సృష్టికర్తకు విరోధముగా సృష్టమును పూజించే విధంగా చేస్తున్నాడు, సాతానుని ఆరాధించే విధంగా. చూడండి, ఈ కొద్ది కాలంలో మనం చూస్తున్నాము ఎన్ని రకాల శరీరాశలతో వెళ్ళిపోతున్నారు, రకరకాల జాతరలకని వెళ్తున్నారు, రకరకాల పూజా కార్యక్రమాలకు వెళ్తున్నారు. నిన్నటికి నిన్న ఒక్కొక్కరు జయగారాలు వండుకుంటూ రాత్రంతా అన్నం తినకుండా ఉపవాసాలు వండుకుంటూ ఏదో సంతోషం అనుకుంటున్నారు, ఏదో ఆనందం అనుకుంటున్నారు. ఈ లోకంలో అది ఆనందం ఇచ్చేది కాదు, సంతోషం ఇచ్చేది కాదు. కానీ అసలు సంతోషము, అసలు ఆనందము నీ ఆత్మకు జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును. శరీరానికి కాదు మన సంతోషము, శరీరానికి కాదు మన ఆనందము, నీ ఆత్మ సంతోషంగా ఉండాలి, నీ ఆత్మ ఫలించే విధంగా ఉండాలి. నీ ఆత్మ దేవుని స్వరూపంలో దేవుడు సృజించిన ఆత్మ దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కనపరచాలి. అదే దేవుడు వెలుగై ఉన్నాడు, దుష్టుడు చీకటి అయి ఉన్నాడు. కనుకనే దేవునికి ఉన్న పేరేంటిదంటే ఆయన వెలుగు, అపవాదికి ఉన్న పేరు చీకటి. కనుక ప్రతి మానవుడు ఈ చీకటిలో బ్రతుకుతున్నాడు, చీకటిలో జీవిస్తున్నాడు, చీకటి కార్యాలు చేస్తున్నాడు. అలా చేసి వాడిని తిరిగి యుగయుగాలు మానవుని శరీరాన్ని ఈ లోకంలో విడిచిపెట్టిన తర్వాత వాని ఆత్మను యుగయుగాలు మండుతున్న అగ్ని గంధకములకు తీసుకెళ్ళడం కొరకు సాతానుడు మానవుణ్ణి పాపపు ఊగిలో పడేస్తున్నాడు. కారు ద్రాక్షాలు కాసే విధంగా తయారు చేస్తున్నాడు, చెడ్డవారుగా చేస్తున్నాడు. దేవుడేమో అయ్యో నేను పెట్టిన నా పిల్లలు, నేను సృజించిన నా పిల్లలు వారు పరిశుద్ధంగా ఉండాలి, వారు నీతిగా ఉండాలి, వారు న్యాయంగా ఉండాలి, వారు ఈ లోకములో నీతి న్యాయములు జరిగించుకుంటూ పరిశుద్ధ జీవితము కలిగి పరిశుద్ధత కొరకు నడుచుకుంటూ నన్ను గణపరిచి నన్ను మహిమపరిస్తే వారిని నా రాజ్యంలోకి తీసుకెళ్తానని దేవుడు చూస్తుంటే, దేవుని రాజ్యంలోకి మానవుడు వెళ్లకుండా దేవుని రాజ్యం నుంచి బయటకు త్రోసివేయడం కొరకు మానవుణ్ణి కారు ద్రాక్షలు కాయించే విధంగా పాపము ఊబిలోకి తీసుకెళ్తున్నాడు దుష్టుడు అపవాది. ఈ లోకంలో మానవుడు అజ్ఞానములో ఉండి, ఈ లోకంలో మానవుడు చెడ్డ కార్యముల వైపే పరిగెడుతున్నాడు.
దేవుడు ఏదైతే చెడ్డ కార్యాలు చేయొద్దు బిడ్డ అని చెప్పినాడు. కానీ మానవుని ఆ చెడ్డ కార్యాల వైపే నడిపిస్తున్నాడు. ఏంటి చెడ్డ కార్యాలు? వ్యభిచారం చేయొద్దన్నాడు దేవుడు, కానీ మానవులు వ్యభిచారం చేస్తున్నారు. దొంగతనం చేయొద్దన్నాడు దేవుడు, మానవులు దొంగతనం చేస్తున్నారు. విగ్రహారాధన చేయొద్దన్నాడు దేవుడు, విగ్రహారాధన చేస్తున్నారు. అన్యాయాలు చేయొద్దన్నాడు దేవుడు, అన్యాయాలు చేస్తున్నారు. మోసము చేయొద్దన్నాడు దేవుడు, మోసాలు చేస్తున్నారు. అక్రమాలు చేయొద్దన్నాడు దేవుడు, అక్రమాలు చేస్తున్నారు. నీతి న్యాయములు లేకుండా అయిపోయింది మానవ జాతి అంతా. చెడ్డవారు కారద్రాక్షలు కాస్తున్న అర్థం ఏంటిదంటే చెడ్డ క్రియలు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. నీతిగా బ్రతకవలసిన మానవుడు, న్యాయంగా బ్రతకవలసిన మానవుడు, సత్యముగా బ్రతకవలసిన మానవుడు, దేవుని పోలికగా ఉన్న మానవుడు, దేవునికి అంటుకట్టబడి ఉండవలసిన మానవుడు దేవుని నుండి పక్కదారి పట్టించాడు దుష్టుడు. నిన్ను సృజించిన దేవుణ్ణి నిన్ను ఆరాధించకుండా, దేవునికి కనపరచకుండా, దేవునితో సావాసం చేయకుండా నిన్ను చేస్తూ ఈ లోకపు నటన చూపిస్తున్నాడు సాతాను. ఒకరోజు యేసుప్రభు కూడా అదే చూపించాడట. సాతాను యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు కూడా ఈ లోకాన్ని అంతా చూపించాడట. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అతడు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తరువాత అపవాది యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని చూసి అంటున్నాడు, నిజముగా, ఎందుకంటే అతడు ఉపవాసం ఉండి ఆకలిగా ఉన్నాడు. యేసయ్య ఆకలిగా ఉన్నాడు. అప్పుడు ఈ అపవాది యేసుప్రభు దగ్గరికి వచ్చి మొదటిగా అంటున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడమైతే ఈ రాళ్లను రొట్టెలా ఉన్నట్లుగా చేసుకొని తిను అన్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నీవు దేవుని కుమారుడవే అయితే అని యేసయ్యను ఒక విధముగా దూషించే విధముగా మాట్లాడుతూ, యేసయ్యకు కోపం వచ్చే విధంగా మాట్లాడుతూ, నీవు దేవుని కుమారుడవే అయితే అని మాట్లాడుతున్నాడంటే మరి యేసయ్య దేవుని కుమారుడు కాదా? యేసయ్య దేవుని కుమారుడు అని చెప్పాడు కదా. అదే 3వ అధ్యాయములో యేసుప్రభు బాప్తిసం పొందినప్పుడు ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు తన మీదికి వచ్చి పావురం వలె వాలినప్పుడు అప్పుడు ఆకాశ మేఘములో నుంచి ఒక స్వరం వినబడుతూ, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ప్రభువే తండ్రి దేవుడు చెప్పాడు కదా. ఆ మాటని పట్టుకున్నాడు, యేసయ్యను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని కుమారుడవే అయితే ఈ రాళ్లను రొట్టెలుగా తిను అని. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే వానికి జవాబు చెబుతూ, అరే మనుషుడు రొట్టె వలన కాదురా మా బతికేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన దేవుడు బ్రతుకుతాడు రా. ఈ రొట్టె వలన దేవుడు బ్రతుకుతాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే రొట్టె వలన బ్రతికేదేమో ఈ శరీరము, దేవుని మాట వల్ల బ్రతికేదేమో మన ఆత్మ. కనుక ఆత్మ గురించి మాట్లాడాడు యేసయ్య. మనిషిని ఆత్మ బ్రతకాలంటే దేవుని మాటను బట్టి బ్రతుకుతారు అన్నాడు. దేవుని మాటను బట్టి మానవుడు బ్రతుకుతాడు, తన ఆత్మ బ్రతుకుతుంది. రొట్టె వలన బ్రతికేది ఈ శరీరము. ఈ శరీరం ఎన్ని రోజులున్నా ఒక రోజు మట్టిలోకి వెళ్ళిపోవలసిందే. కానీ మాట ఏంటంటే శరీర సుఖము కొరకు చూపిస్తున్నాడు, శరీర సుఖము శరీర సంతోషం కొరకు బ్రతకడం కొరకు చెబుతున్నాడు. రెండవ మాట చెబుతున్నాడు, అతని ఒక్క నిమిషంలో ఈ లోక రాజ్యాల మహిమంతా చూపించాడు. ఏం చూపించిండు? ఒక్క నిమిషంలో ఈ లోక రాజ్యాల మహిమంతా చూపించిండాడు. ఒక్కసారి నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే చాలు అన్నాడు. అంటే దేవుడిని వానికి నమస్కారం చేయాలని కోరుకుంటున్నాడు. మరి దేవుడు ఒక సాతానుకు నమస్కారం చేయగలుగుతాడా? ఎందుకంటే యేసయ్యనే అపవాదిని సృష్టించాడు. కనుక అక్కడ ఏమంటాడు కింద మళ్ళా యేసయ్య అంటే నీ దేవునికి మాత్రమే నమస్కారం చేయవలనని రాయబడి ఉన్నది కదా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును.
అక్కడ నీ దేవునికి అన్నాడంటే ఏసయ్యకు దేవుడు, ఏసయ్య సాతానుకు దేవుడు, అపవాదికి దేవుడు. కనుక నీ దేవునికే నమస్కారం చేయమని రాయబడి ఉన్నది కదా అన్న. కనుక సాతాన్ని సృజించింది ఏసయ్య. వాడు సాతానుగా మారక మునుపు ఒక దేవుని దగ్గర దూతగా ఉండి దేవుని కార్యకలాపాలలో పని జరిగించేవాడు. దేవుని దగ్గర చాలా పాటలు పాడేవాడు. దేవునికి ఏ ప్రాంతానికి ఏ లోకానికి వెళ్ళాలన్నా వీడు ముందుగా వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వాడు. దేవుని సముఖంలో ఉన్నాడు ఒక రోజు. కానీ ఒక రోజు అతనికి కూడా గర్వం వచ్చి అతనిలో కూడా ఒక చెడ్డ ఆలోచన కలిగి దేవుని సింహాసనాన్ని ఆశించి దేవుని సింహాసన మీద కూర్చోవాలనుకున్నప్పుడు ఆయనకి అర్హత లేనివాడు సృష్టికర్త అయిన దేవుడే విశ్వాన్ని పరిపాలించేవాడు. ఆది సంభూతుడు మాత్రమే సింహాసనం మీద కూర్చోవాలి. దాన్ని ఒక సృష్టించబడిన వాడు అలా కూర్చోవడానికి వీలు లేదు పరలోకంలో. కనుక అక్కడ వాడిని తోసి అక్కడ వాళ్ళు ఉండకుండా ఈ భూమి మీద త్రోసి వేశాడు. కనుక ఆ ప్రభు అదే మాట చెప్పాడు, నీ దేవునికి మాత్రమే నమస్కారం చేయనున్నది కదా అన్న. మూడవసారి ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు దునుకో, నిన్ను గురించి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించనని రాయబడి ఉన్నది కదా అన్నాడు. అది 71వ కీర్తన రాస్తాడు, నీ పాదములకు రాయి తగలకుండా ఆ దూతలు నిన్ను ఎత్తి పట్టుకుందరు. అంటే సాతానుకు వాక్యం బాగా తెలుసండి. మనకు తెలియదు వాక్యాలు, మనకు తెలియదు దేవుని మాటలు, కానీ సాతానుకు పరిశుద్ధ గ్రంథములోని వాక్యాలు అనేకములు తెలుసు. దేవుని మాటలు అన్ని వానికి తెలుసు. వాడు ఎప్పుడు ఏ సందర్భంగా ఏ వాక్యమును పెట్టి ప్రజలని మోసపడతానో వానికి బాగా తెలుసు. కనుక ఇక్కడి నుంచి కొనికితే నీ పాదాలకు రాయి తగులకుండా నీ దూతలు వచ్చి నిన్ను పట్టుకుందరని రాయబడి ఉన్నది కదా అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు అంటే, మళ్ళీ నీ దేవునికి మాత్రమే నీ నమస్కారం చేసి వెళ్ళు అని వాడిని గర్జించాడు. దేవుణ్ణే శోధించాడు వాడు. మనం ఎంతండి? దేవుని పిల్లలం మనం. మనల్ని శోధించలేదా వాడు? మానవుని శోధిస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే రకాల ఆశలు చూపిస్తున్నాడు మానవునికి. నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబాన్ని జయించి దేవుని పిల్లలని పాడు చేసి నిన్ను మంచి ద్రాక్ష పండు కాయకుండా చెడు ద్రాక్ష పండ్లు కాసే విధంగా సిద్ధపరుస్తుంది. నిన్ను చెడ్డవారిగా చేస్తున్నాడు. దేవుని పిల్లల్లో ఉండవలసిన లక్షణములు మొదటిది ప్రేమ. ప్రేమ లేకుండా చేస్తున్నాడు నీలో. ప్రేమకు బదులు ద్వేషాలు రేపుతుంది. రెండవది సమాధానము. మనలో సమాధానం లేకుండా చేస్తున్నాం. దేవుని పిల్లల్లో మూడవది దయ, జాలి, కరుణ. ఇవన్నీ దేవునికి ఉన్న లక్షణాలు. పరిశుద్ధత దేవుని పిల్లలకు కావాల్సింది. నీలో పరిశుద్ధత లేకుండా చేస్తున్నాడు. నిన్ను పాపములకు ప్రేరేపిస్తున్నాడు. నీలో ప్రేమ లేకుండా చేస్తున్నాడు. ద్వేషాన్ని పెంచుతున్నాడు, కోపాన్ని పెంచుతున్నాడు, అసూయలు పెంచుతున్నాడు. కారు ద్రాక్ష వల్ల ఇవన్నీ కూడా, ఇవన్నీ శరీర కార్యాలు. శరీర కార్యాలు నిన్ను నింపేస్తున్నాడు. ఈ శరీర కార్యాలు ఏంటియో చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం తీయండి. ఈ శరీర కార్యాల గురించి అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఆ గలతీ సంఘంలో ఉన్న పరిస్థితులకు ఈ శరీర కార్యాల గురించి మాట్లాడాడు. గలతీ 5:19 చూసినట్లయితే క్లుప్తంగా రాయబడి ఉన్నది, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరడని
మీతో మీతో స్పష్టముగా చెబుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్ని రకాల కార్యాలు మానవుల్లో చేయించి వీరిని దేవుని రాజ్యమునకు పోకుండా చేస్తున్నారు. కారు ద్రాక్ష ఫలం అంటే అర్థం ఏంటిదంటే నీలో దీనికి సంబంధించిన ఏదైనా క్రియ ఉన్నదా? ఏదైనా ఉన్నదా నీలో ఏమన్నా? కోపం అనేది కారు ద్రాక్ష, ద్వేషం అనేది కారు ద్రాక్ష, ఈర్ష్య అనేది కారు ద్రాక్ష, ద్వేషము, కోపము, అసూయ అనేది కారు ద్రాక్ష కదండి. దొంగతనం అనేది కారు ద్రాక్ష, వ్యభిచారం అనేది కారు ద్రాక్ష. ప్రజలను ఇంకా శరీర కార్యములో కోపము, ద్వేషము, అల్లరితో కూడిన ఆటపాటలు కూడా కారు ద్రాక్షలేదు. మనం చూస్తుంటాం ఇప్పుడు అల్లరితో ఆటపాటలు అంటే సినిమాలు చూసుకొని సినిమాల్లో వచ్చే రకరకాల కార్యాలు చూస్తాం, సంతోషపడతాం, ఆనందపడతాం, సెల్లులు రకాలు చూసి ఆనందపడుతుంటాం. అలాంటి అన్ని మానవుల చేత చేపించి మానవుని దేవుని రాజ్యమునకు పోకుండా చేస్తున్నాడు ఈ దుష్టుడు. ఎక్కువగా ఇంకా మద్యము తాగించే విధంగా చేస్తున్నాడు. మనుషులను మద్యముతో ముంచేసే విధంగా, కళ్ళు తాగించే విధంగా చేస్తున్నాడు. కళ్ళు తాగి కారు దాక్షరసాలు తీసుకొచ్చుకుంటున్నాడు. ప్రతి క్రైస్తవుల్ని కూడా ఆ మత్తులోకి తీసుకెళ్తున్నాడు, మద్యం తాగిన తీసుకెళ్తున్నాడు, కారు తీసుకెళ్తున్నాడు. కళ్ళు తాగిన వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు అన్నాడు. అన్యాయం చేయవాడు దేవుని రాజ్యానికి అన్యాయాలు చేపిస్తున్నాడు, అక్రమాలు చేపిస్తున్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. కొరింథీలకు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో చదువుతున్నాను చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధీకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగము గలవారైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని. ఇందులో ఏం చెప్పిండు? ఒక మాట, త్రాగుబోతులు అన్నాడు. ఇది ఒక కారు ద్రాక్ష, ఒక చెడ్డ క్రియ. ఈ రోజుల్లో చాలా మందిని సాతానుడు కళ్ళు తాగే విధంగా చేస్తున్నాడు. నువ్వు త్రాగి ఎటుపోతావు తెలుసా నీకు? ఇప్పుడు దేవుని రాజ్యంలోకి పోవంటే నరకానికి పోతావు అని అర్థం. అంటే నీకు తెలియకుండా మంచి ద్రాక్షలు కాయవలసిన నీవు, మంచి ఫలములు ఫలించవలసిన నీవు మంచి ఫలము ఫలించకుండా ఈ చెడ్డ క్రియ చేసి నేను దేవుడు రాజ్యంలోకి వెళ్ళకుండా నరకానికి తీసుకెళ్తున్నాడు. అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి చేస్తున్నారు. కొంతమంది అన్యాయమైన సొమ్మును దోచుకుంటున్నారు కదండి. చాలా మంది ఉన్నారు అలా. కేవలము ఈ శరీరం బ్రతకడం కొరకు అన్యాయంగా సంపాదించుకొని భూములు లాక్కుంటూ, జాగాలు లాక్కుంటూ కదండి, కొత్త కొత్త దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దేని కొరకు? ఈ శరీరం బ్రతకడం కొరకు, సంపాదన కొరకు. ఇక్కడ నువ్వు చేసుకొని ఈ కారదాక్ష కాస్తున్నావు చూసావు, కానీ రేపు నువ్వు చివరికి నీ ఆత్మకు దేవుని రాజ్యం లేకుండా నరకంలోకి వెళ్ళిపోతావు. అక్కడ తిరుగు తీరుస్తాడు దేవుడు. కొంత సాతానుడు చాలా కీర్తిగా అంత్యదినాలలో పని చేయిస్తున్నాడు. మనుషులను పరిశుద్ధంగా జీవించకుండా, ఆత్మ ఫలములు ఫలించకుండా చేస్తున్నాడట. ఈ ఆత్మ ఫలములు ఏంటి అంటే ఈ 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్పుతున్నాడు. మళ్ళీ ఆత్మ ఫలం ఏదనగా, ఆత్మ ఫలం ఏదనగా కనుక
కారు ద్రాక్షలు కాసే స్థితి అంటే మనకి ఇప్పుడు శరీర కార్యముల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. తర్వాత ఆత్మ ఫలముల గురించి తెలుసుకోవాలంటే దేవుని పిల్లలకు ఉండవలసిన ఆత్మ ఫలములు. దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆత్మ ఫలములు ఫలించేవారుగా ఉండాలంటే నీలో ఉండవలసిన మంచి గుణ లక్షణాలు, దేవుడికి ఇష్టమైన ఆత్మ ఫలములు నీవు కలిగి ఉండాలి. ఆ ఆత్మ ఫలములు ఏంటియో ఇందులోనే రాశాడు 5:22 ఒకసారి చూద్దాం. 5:22 చదువుతున్నాను. 5వ అధ్యాయము 22 చదువుతున్నాను. ఒకసారి చూద్దాం. ఆత్మ ఫలమేమనగా అన్నాడు కదండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం లేదు. క్రీస్తు యొక్క సంబంధులు శరీరమును దాని ఇచ్చలు తోను దురాశతోను సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దగ్గరికి ప్రభు వచ్చి చూసేటప్పుడు మీ దగ్గర ఏం కనబడాలి? ఆత్మ ఫలము కనబడాలి. ఆత్మ ఫలం అంటే ఏంటి మీకు అర్థమైందా? ప్రేమ గల లక్షణము కలిగి ఉండాలి, దయగల లక్షణము కలిగి ఉండాలి, జాలి గల లక్షణము కలిగి ఉండాలి, విశ్వాసం అనే ఫలం ఉండాలి, దయాలత్వం అనే ఫలం ఉండాలి, సాత్వికం అనే ఫలం ఉండాలి, దీన మనసు అనే ఫలం ఉండాలి కదండి. ప్రేమించే ఫలం ఉండాలి. అంటే అలనాడు యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క ఫలము కూడా లేకపోతే అని చెప్పించాడు కదా. అంటే ఈ లక్షణాలు విశ్వాసులలో లేకపోతే, ఈ సుగుణాలు విశ్వాసులలో లేకపోతే ప్రతి వారు కూడా ఆ చెట్టుని చెప్పించబడతారు. కనుక ప్రభువు నీ ఎక్కకు వస్తాడు, నిన్ను దర్శించడానికి వస్తాడు, నిన్ను చూడడానికి వస్తాడు, నన్ను చూడడానికి వస్తాడు. నాలో కూడా ఈ ఫలములు కనబడాలి నా దేవునికి. ఈ ఫలములు నాలో లేకపోతే ఆ శరీర సంబంధమైనటువంటి క్రియలుంటే నేను కారు ద్రాక్షలు కాచే వ్యక్తిగా కనబడతాను కదండి. నేను కారు ద్రాక్షలు అంటే చెడ్డవాటిగా దేవుని దృష్టిలో ఉంటాను. ఆ చెడ్డవాటిని చూసి, ఆ చెడ్డ కార్యాలను చూసి ఆయన నిన్ను నన్ను దేవుని రాజ్యంలో ఉంచుకోడు. కారు ద్రాక్షలు కాసేవై అప్పుడే ఆయన అడుగుతున్నాడు కదండి. అయ్యా నేను మంచి విత్తనం వేసాను, నేను మంచి పొలం వేసాను, నేను మంచిగా దున్ని చక్కటి విత్తనములు వేసాను, చక్కటి ద్రాక్ష చెట్టు ఫలించే సమయం చూసినప్పుడు ఆ ద్రాక్ష ఫలములు కారు ద్రాక్షలు కాసాయ్యా అని అడుగుతున్నాడు. కనుక కారు ద్రాక్షలు కాసే విధంగా సంఘం ఉండకూడదు. మంచి ద్రాక్షలు పండ్లు కాసే విధంగా సంఘం ఉండాలి. మంచి ఫలములు ఫలించే సంఘముని ఉండాలి. ఆ మంచి ఫలములే గలతీ 5:22 చూసినట్టయితే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, చూసుకోండి ఒకసారి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాడికి విరోధమైన క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే శరీర కార్యములన్నీ సిలువ వేయబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. శరీర కార్యాలన్నీ చంపివేయబడ్డాయి. ఆ శరీర కార్యములే కారు ద్రాక్షలు. ఆ కారు ద్రాక్షలు కాయించేవాడు దుష్టుడు.
ఆ శరీర కార్యమును చేయించేవాడు దుష్టుడు. కనుక ఆ దుష్టుని వశములో నుంచి మనం విడిపించబడి దేవుని బిడ్డలుగా ముద్ర వేయబడి దేవుని పిల్లలముగా తయారయ్యి పరిశుద్ధుని రక్తము చేత మనము కడగబడి యేసయ్య శరీరాన్ని మనం భుజించి దేవుని పోలికలో మనం తయారవుతూ పరిశుద్ధ పట్టణానికి పరలోక రాజ్యానికి మనము యాత్ర చేయిస్తున్నాము. ఈ యాత్రలో నీలో ఉండవలసిన ఫలములు ఆ ఫలములు ఉంటే సరిపోతుంది. దేవుడు సంతోషపడతాడు. ప్రేమ అనే ఫలం ఉండాలి కదండి. ఆ ప్రేమ అనే ఫలము లేకపోతే దేవుడు మీ దగ్గరికి చూసినప్పుడు నిన్ను పక్కకు వచ్చేస్తాడు. తర్వాత ఇంకేం చెప్పాడు? ప్రేమతో పాటు సంతోషం అనే ఫలం ఉండాలి, సమాధానం అనే ఫలం ఉండాలి, దీర్ఘశాంతం అనే ఫలం ఉండాలి, దయాలత్వం అనే ఫలం ఉండాలి, మంచితనం అనే ఫలం ఉండాలి, విశ్వాసం అనే ఫలం ఉండాలి, సాత్వికము అనే ఫలం ఉండాలి, ఆశ నిగ్రహం అనే ఫలం ఉండాలి. దేవుడు మీ దగ్గర నుంచి ఆశించే ఫలములు ఇవి. ఆ ఫలములు ఎవరి దగ్గరనైతే ఉంటాడో ఆయన దగ్గరకు వచ్చి వాని చూసి ఆనందపడతాడు. నా పిల్లలు మంచి ఫలములు కలిగి ఉన్నారనుకుంటాడు. దేవునికి స్తోత్రం. కారు ద్రాక్షలు కాయకుండా మంచి ఫలములు ఫలిస్తున్నారనుకుంటాడు. ఈ లోకములో దుష్టుడేమో కారు ద్రాక్షలు కాయించి మానవ జాతినంతటిని నాశనం చేస్తున్నాడు. కోపముతో కారు ద్రాక్ష, ద్వేషం అనే కారు ద్రాక్ష కదండి. అల్లరితో కూడిన ఆటపాటలు కారు ద్రాక్షలు, వ్యభిచారం అనే కారు ద్రాక్ష, మత్సరం అనే కారు ద్రాక్ష కదండి. ఇలాంటి కారు ద్రాక్షలు కాయించి సాతానుడు మానవ జాతిని విగ్రహారాధన అనే కారు ద్రాక్ష, దేవునికి వ్యతిరేకమైన కార్యములన్నీ. దేవుని సంగమ, దేవుని పిల్లలను మనం కారు ద్రాక్షలు కాసేవారుగా ఉండకూడదు, కానీ మంచి ద్రాక్షలు కాసేవారుగా ఉండాలి. మంచి ఫలములు ఫలించేవారుగా ఉండాలంటే, అది చెట్టు ఫలించాలంటే ఆ పరలోకములో నుంచి వర్షము నీ మీద పడాలి. ఆ వర్షము నీ మీద పడితే నువ్వు మంచి ఫలములు ఫలిస్తావు. పరిశుద్ధాత్మ వర్షము నీ మీద పడాలి. పరిశుద్ధాత్మ వర్షము సంఘాల మీద పడాలి. పరిశుద్ధాత్మ వర్షము దేవుని పిల్లలందరి మీద పరిశుద్ధాత్మ వర్షము కుమ్మరించబడాలి. ఎప్పుడైతే వర్షము కుమ్మరించబడుతుందో చెట్టు చక్కగా ఎదుగుతాయి, పూతలు పూస్తాయి, తాతలు వేస్తాయి కదండి. ఆ పాటలో ఒక చక్కటి మాట రాయబడ్డది కదండి. నీతి పూత జాతి కాత ఆత్మశుద్ధి ఫలములు నీ తండ్రి నిలువ చేయి నిత్య జీవనిధులు. నీతి పూత జాతి కాత ఆత్మశుద్ధి ఫలములు నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవనిధులు. అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు. అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు. అనుకూల సమయముదే పోయు పరమ పూతలు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట
కమ్మని కాయలు పండవే చెక్క తీయని ఫలములు. హల్లెలూయా. చక్కటి కాపు కాసే వ్యక్తిగా ఫలములు, మంచి ఫలములు పండు పంట పండే దాని కొరకు దేవుని రాకట కొరకు ఎదురు చూస్తున్నాను. యేసయ్య త్వరగా వ్యవసాయకుడు రాబోతున్నాడు. భూఫలమంతా చక్కటి ఫలమును కోసుకొని తన కొట్టులో వేసుకోవడం కొరకు, తన రాజ్యంలో ఉంచుకోవడం కొరకు యేసయ్య వస్తున్నాడు. యేసయ్య వస్తున్నాడు. తన రాకడలో సంఘము మంచి ఫలమిచ్చే సంఘముగా తయారు కావాలి. ప్రతి విశ్వాసిలో చక్కటి ఫలములు కనబడాలి. ఆ ఫలములు కనబడ్డ వారికి పరలోక రాజ్యములో స్థానం ఉంటుంది. దేవుని రాజ్యములో స్థానం ఉంటుంది. దేవుని ఇంటిలోకి వారు వెళ్తారు. ఎవరు పడితే వారు దేవుని ఇంటిలోకి వెళ్ళారండి. పాపము చేసిన వాడు ఎవడైనా దేవుని ఇంటిలో నుంచి బయటకు త్రోసివేయబడతారు. ఈ చెడు కారు ద్రాక్షలు మీలో ఏ ఒక్కటి ఉన్నా దేవుని ఇంటి నుంచి త్రోసివేయబడతాడు. మనకు అదే మాట చెప్పాడు. దేవుని ఇంటిలో ఉండవలసిన వారెవరో ఇంక మొదటిగా ఒక మాట 15వ కీర్తనలో ఒక మాట చెప్పాడు. చూద్దాం. కీర్తన గ్రంథము 15వ కీర్తనలో ఒక మాట చెప్పుతూ దాన్ని మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్పాడు. చూడండి. నీ పరిశుద్ధమైన పర్వతము మీద నివసింపదగిన వాడెవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించుడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకియ్యడు. నిరపరాధుని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎప్పుడునూ కదల్చబడడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇలాగ ఉన్నవాడికి దేవుని ఇంటిలో స్థానము కలుగుతుంది. తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా 20 చూడండి, అక్కడ ఒక మాట కూడా రాయబడి ఉన్నది. 21వ అధ్యాయము 27వ వచనం, 21, 27. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారు దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైన వాణిని జరిగించువాడు దానిలో ప్రవేశింపడు. ఇలాంటి చెడు కారు ద్రాక్షలు కాసేవారు ఎవరైనా, ఈ చెడ్డ క్రియలు చేసేవారు దేవుని ఇంటిలో ఉండడానికి యోగ్యుడు కాడు, త్రోసివేస్తాడు. కనుక సాతానుడు నిన్ను చెడు ద్రాక్ష కాయలు కాల్చే విధంగా సిద్ధపరుస్తున్నాడు. మంచి ద్రాక్షలు కాయవలసిన నీవు కాయకుండా చెడ్డ ద్రాక్షలు కాసే విధంగా అంటే శరీర కార్యములలోకి తీసుకెళ్తున్నాడు. కనుక దేవుని పిల్లలారా, మనం దేవుని సంబంధమయ్యండి. నీతిగా, యథార్థంగా, సత్యంగా, న్యాయంగా, ఎవరికి మనం కీడు చేయకుండా, ఎవరికి నష్టం చేయకుండా, ఎవరిని మనము నిందమోపకుండా, ఎవరిని మనం దూషించకుండా, దేవుని యొక్క పోలికలో మనం తయారవుతూ మన విశ్వాస జీవితాన్ని చక్కగా కాపాడుకుంటూ ఆత్మ ఫలముల చేత మనం ఫలిస్తూ మనము దేవుని పరలోక పట్టణములోకి సిద్ధపాటుగలుగుటకు భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం.
మనకి లోకములో ఏమీ లేదు, ఈ లోకములోకి ఏమి తేలేదు, ఇక్కడ నుంచి ఏమి పట్టుకొని పోము. ఈ లోకములో నుంచి నువ్వు వెళ్ళవలసింది ఏంటి తెలుసా? పట్టుకొని పోయేది ఏంటి తెలుసా? నీతి, సత్యము, యథార్థత, పరిశుద్ధత. ఇవి 4 పట్టుకొని పోతాయి. నువ్వు పరలోకములోకి వెళ్ళి చూసే అదే. ఇతడు నీతిగా ఉన్నాడా? ఓకే సార్, నీతిగా ఉన్నాడు. ఇతడు యథార్థంగా ఉన్నాడా? యథార్థంగా ఉన్నాడు. ఇతడు పరిశుద్ధంగా ఉన్నాడా? పరిశుద్ధంగా ఉన్నాడు. ఇతడు సత్యంగా నడుచుకున్నాడా? సత్యంగా నడుచుకున్నాడు సార్. ఇతన్ని నా కుడి వైపుకు తీసుకెళ్ళి, ఇవి లేని వారిని ఎడమ వైపుకు పెట్టి ఈయన ఎడమ వైపు పంపి. ఎడమ వైపున ఎవరున్నారట? గొర్రెలు. గొర్రెలు అంటే దుష్టుని సంబంధులు. కుడి వైపున ఎవరున్నారు? దేవుని పిల్లలు. వార్త చెప్పుతున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఈయన రాజ్యమును స్వతంత్రించుకున్నాడయ్యా అంటాడు. అంటే మనం కుడివైపు ఉండేవారిగా తయారు కావాలి. లోకం అది దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. మంచి ఫలములు ఫలించేవారిగా తయారు కావాలి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆత్మ వర్షం చేత తడవబడి, ఆత్మ వర్షంలో నువ్వు కడిగి తడవబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని నడిచే విధంగా తయారు కావాలి దేవుడు నిన్ను కోరుకుంటాడు. నీ మీద తొలకరి వర్షం పడాలి, కడవరి వర్షం పడాలి. నీ మీద తొలకరి వర్షం పడాలి, కడవరి వర్షం పడాలి. అప్పుడే నువ్వు ఫలిస్తావు. అది పడకపోతే నువ్వు ఫలించవు. కనుక మనల్ని అత్యాధికంగా ఫలింపజేసి మంచి ద్రాక్ష గెలలు కాసే ద్రాక్ష చెట్ట వలె ఆయన మన సిద్ధపరిచి ముందుకు నడిపించిన గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేస్తాం.